టూరిజం శాఖలో ఉన్న నీరా కేఫ్ పూర్తి హక్కులను కల్లుగీత కార్పొరేషన్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు టి రేవతి గౌడ ఆధ్వర్యంలో నీరాభిషేకం కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీలకు రేవతి గౌడ ఆధ్వర్యంలో నీరాభిషేకం నిర్వహించారు. కష్టపడి సాధించుకున్న నీరా కేఫ్ను టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పూర్తి హక్కులను కల్లగీత కార్పొరేషన్ కు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి రేవతి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అన్న చేయి అన్న నిలబడండి. ఈరోజు మా అన్న పాలాభిషేకం, నేను నీరాభిషేకం కలిసి చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ట్యాడీ కార్పొరేషన్కు నాకు టూరిజం నుంచి ట్యాడీ కార్పొరేషన్కి అప్పగించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, మధు యాష్కి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుల సంఘాలు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తే మేము స్వాగతిస్తాము. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఆయన ఈ నీరా కేఫ్ని కట్టానని జబ్బదరుచుకుంటా ఉన్నాడు. 12 కోట్లు గౌడ కార్పొరేషన్కి వెళ్ళి వచ్చినాయి, 8 కోట్లు బీసీ కార్పొరేషన్కి వెళ్ళి ఇచ్చారు. ఈయన ఎన్ని కట్టాడు, ఎంత ఖర్చు అయింది, ఈయన అవినీతి భాగోతం అంతా మేము మా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే సిట్టింగ్ జడ్జితో ఒకసారి వారు ఎంక్వైరీ చేపిస్తే ఈయన తిన్న భాగోతం అంతా బయటకు వస్తుంది.